హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల అయితే వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా షేర్ చేయలేకపోయాను. ఇంక ఈరోజు ఏం వ్లాగ్ షేర్ చేస్తున్నానంటే చిన్న ఉసిరికాయతోటి ఉసిరికాయ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. నేనే తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను అనమాట. ఈ లోపు మా ఫ్రెండ్ పంపించింది, కేజీ ఉసిరికాయలు పంపించింది అనమాట. ఈ ఉసిరికాయ పచ్చడి ఎట్లా పెట్టాలి, వీటికి ప్రాసెస్ ఏంది, ఇంకా వీడియోలో అయితే చూద్దాము రండి. వీడియో మాత్రం కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోకి మాత్రం లైక్ కొట్టండి. ఈ ఉసిరికాయలు అయితే కేజీ ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు. వీటికైతే ఒక క్లాత్ పెట్టి తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలన్నమాట. ఉసిరికాయలకైతే అస్సలకి తడి ఉండకూడదు. ఇంకా వీటిలో ఖరాబ్ అయినవి ఏంటి, అన్ని మంచిగానే ఉన్నాయని అన్ని చూసుకొని నీట్గా ఒక క్లాత్ తోనైతే తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట. తడి ఉంటే ఆయిల్లో వేయగానే చెయ్యి మళ్ళీ మన మొహం మీద పడతాయి కదా, అందుకే మంచిగా నీట్గా తుడుచుకోవాలి. మళ్ళీ తడి ఉండడం వల్ల కూడా పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. నీట్గా ఒక కాటన్ క్లాత్ మీద నేనైతే తుడిచి పెట్టేశాను. ఆల్రెడీ నీట్గా తుడిచాను తడి లేకుండా. ఇంక పక్కన పెట్టేసుకొని ఈ చిన్న బౌల్తోని ఒక కప్పు జీలకర్ర అయితే తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ తీసుకోకూడదు, పచ్చడి నల్లగా కనిపిస్తుంది. ఇదే బౌల్కి సగం వరకు మెంతులు తీసుకోవాలి. ఎక్కువ మెంతులు వేస్తే చేదు అవుతుంది అనమాట. ఒక సగం వరకు చాలు. చూసిరు కదా, ఒక సగం వరకు మెంతులు, ఒక కప్పు జీలకర్ర. వీటిని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. చూసిరు కదా, జీలకర్ర మెంతులు వేయించుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ జీలకర్ర ఈ మెంతులు అయితే వేయించుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. మీకు ఎంతమందికి ఇష్టం ఉసిరికాయ పచ్చడి నాకు కామెంట్ లో షేర్ చేయండి. నాకైతే మస్తు ఇష్టం ఉసిరికాయ పచ్చడి అంటే. అందులో ఇంక ఇది చలికాలం కదా, కొంచెం వేడన్నం వండుకోమని అబ్బా కొంచెం పచ్చడి ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది కదా. నాకైతే అట్లనే అనిపిస్తుంది. రోజు మామిడికాయ పచ్చడి తినమన్నా, ఉసిరికాయ పచ్చడి తినమన్నా తింటానే ఉంటా నేను. అంత ఇష్టం నాకు పచ్చళ్ళు అంటే. ఎక్కువ చలికాలంలో తింటా అనమాట. ఇంక ఇలా అయితే ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. పచ్చివాసన పొయ్యేలో ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఇప్పుడైతే ఇవైతే చల్లారాలి. ఈ లోపు అయితే ఆవాలు మిక్సీ పట్టుకుందాము. ఆవాలు అయితే వేయించొద్దు, పచ్చిగానే మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు వేయించాల్సిన అవసరం లేదు, కానీ జీలకర్ర మెంతులు మాత్రం వేయించుకోవాలి. ఇప్పుడైతే ఆవపొడి చేద్దాము. ఇంకా నేనైతే ముందే వెల్లిపల్లి అయితే తీసి పెట్టుకున్నాను. మనం పచ్చడి వేసేటప్పుడు ఎప్పుడైతే పచ్చడి వేస్తామో అప్పుడే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలన్నమాట. పచ్చడి చాలా టేస్ట్గా వస్తుంది. నేనైతే ముందే ఇంక ఇవన్నీ పొట్టు తీసి పెట్టేశాను. ఇందులో నుంచి కొన్ని తీస్తాను, ఒక 10-15 తీసేసి పక్కన పెడతాను. ఎందుకంటే పోపులో వేయనిక. మిగతా అయితే మిక్సీ పడతాను. ఇవైతే లాస్ట్కి మిక్సీ పడతాను. ఫస్ట్ అయితే ఆవాలు అయితే మిక్సీ పడతా. ఇదే బౌల్తోని 1 బౌల్ తీసుకుంటాను ఆవాలు అయితే. 1 బౌల్ ఆవాలు అయితే మిక్సీ బౌల్లో వేసి ఇప్పుడైతే ఈ ఆవాలను అయితే మిక్సీ పడదాము. ఇలాగైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇది ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందాక జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదా, ఇవైతే ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకొని ఇందులో అయితే వేసేసేయాలి. మనం పచ్చడికి కావాల్సిన పౌడర్లు అయితే రెడీ చేసేసినాం. ఇల్లు అయితే గుమ్మగుమ్మలాడుతుంది ఫ్లేవర్స్ తోని. పచ్చడి పెడితే మంచి స్మెల్ వస్తుంది. ఇంక ఈ రెండు అయితే ఇక్కడ వేసేసి ఇంక ఇప్పుడైతే ఇది ఒక్కటి మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట. మనం అప్పటికప్పుడు రుబ్బు పెట్టుకుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటది. దీంట్లో కొంచెం దొడ్డుప్పు వేసేసుకొని ఇవి పోపులో వేసేస్తాను. చిన్న చిన్నవన్నీ పోపులో వేసేస్తాను. ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం దొడ్డుప్పు వేసుకోవాలి.
ఇంకా ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇది పక్కన పెట్టేసేయాలి. మిక్సీ పట్టే పనులు అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే ఇవి అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే వేయాలి అనమాట. పల్లి నూనె మాత్రమే వేయాలి. పచ్చళ్ళకి పల్లి నూనెతోనే పచ్చడి బాగుంటది. కొంచెం పచ్చడి అయినా చాలా పచ్చడి అయినా కానీ పల్లి నూనెతో పచ్చడి వేస్తే మాత్రం మస్తు టేస్ట్ వస్తుంది అనమాట. కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి కావాల్సినంత. వేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఉసిరికాయలు అయితే ఫ్రై చేద్దాం. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిందనమాట. కొన్ని కొన్ని వేసుకుంటూ ఉసిరికాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియంలోనే పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ మాడిపోతే లోపల మంచిగా ఉడకవు, మళ్ళీ ఉసిరికాయలు పచ్చిగా ఉంటాయి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉసిరికాయతో ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అయితే అంత మంచిగా వస్తుంది అనమాట. పల్లి నూనె ఇట్లనే బురుగు వస్తుంది అనమాట. కొంచెం సిమ్లో పెట్టి ఇట్లా కలుపుతూ ఉంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ బురుగు అయితే ఎంత ప్రయత్నించినా అయితే పోవట్లేదు అనమాట. అయితే నేను కొంచెం చిటికడంతా బెల్లం ముక్క వేస్తున్నాను. బెల్లం తురుము చిటికడంతా వేసాను. ఎంతసేపు చూసాను అసలుకి పోతుందేమంటే పోవట్లేదు. ఇంకా కొంచెం బెల్లం ముక్క వేస్తే అయితే చూసారు కదా పోతుంది. మీకు ఇప్పుడు నా ఇలా అయితే కొంచెం బెల్లం ముక్క వేయండి. అంటే ముక్క కదా కొంచెం తురిమి ఉంటుంది కదా, ఆ తురిమి కొంచెం బెల్లం అయితే వేయాలి. వెళ్ళిపోతుంది, ఉండదు. మొత్తం కట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బ్లాక్ అయ్యేదాకైతే ఉంచొద్దు. ఈ పచ్చడి పెట్టడం కంటే పెద్ద టాస్క్ ఎగో ఈ ఫ్రై చేసుడే అనమాట. మస్తు టైం పడుతుంది. పౌడర్లు వేసుడు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ తొందరనే అవుతాయి, కానీ ఈ ఫ్రై చేసుడు మస్తు టైం పడుతుంది. నిలబడి నిలబడి కాళ్ళు గుంజుతున్నాయి. ఇది నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. వన్ టైంకి హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా వన్ టైం అయితే ఉన్నాయన్నమాట. కానీ అవి ఎంత మంచిగా ఫ్రై అయితే పచ్చడి అంత మంచిగా ఉంటుంది కదా. ఓపికతోని గంటైనా సరే కానీ ఫ్రై చేసుకోవాలి. కాళ్ళు గుంజుతున్నాయి కదా అని మొత్తం హైలో పెట్టి ఫ్రై చేసినాం అనుకోండి, అది పచ్చి పచ్చి ఉంటుంది. పచ్చడి అయితే మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనకి ఉసిరికాయలు ఎట్లా ఉడికినాయా అని తెలుసుకోవాలంటే ఇదిగో ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా ఉడికిపోతాయి మొత్తము. ఇట్లా పట్టుకోగానే చిటికిపోతాయి అన్నమాట. చూసిరు కదా ఇలా అయితే మనకి ఉడికిపోయినట్టు. ఎంత బాగా వచ్చినాయో. మరి బ్లాక్ గా ఫ్రై చేసినాం అనుకోండి పచ్చడి చాలా బ్లాక్ గా కనిపిస్తుంది. ఇంకా ఈ ఒక్కసారి అన్ని వేసేసాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రై చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. 1 అవర్ పట్టింది అనమాట ఇవి ఫ్రై చేయనికని. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో కావాల్సినంత పచ్చడికి కావాల్సినంత ఆయిల్ అయితే ఉంచుకోవాలి. మిగతా అయితే తీసేసేయాలి. ఒక ½ కేజీ వరకు అయితే ఆయిల్ అయితే ఉంచేసిన నేను. దీంట్లోనే ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసేద్దాము. ఎట్లాగో ఆయిల్ హీట్గానే ఉంది కదా, దీంట్లోనే జీలకర్ర ఆవాలు వేసేస్తే పోపు రెడీ అయిపోతుంది. పోపు రెడీ కాగానే స్టవ్ బంద్ చేసేయాలి.
ఇంకా మేమైతే అవన్నీ ఏమి వేయము. కొందరు మినపప్పు, శనగపప్పు, వట్టి మిరపకాయలు అవన్నీ వేస్తారు కదా, మేమైతే అవన్నీ ఏమి వేయమన్నమాట. ఓన్లీ జీలకర్ర, ఆవాలు మాత్రమే వేస్తాం. చల్లగా అయిన తర్వాతనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాం. అప్పటిదాకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేయను. పోపు కాగానే స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి, మళ్ళీ మాడిపోతుంది అనమాట. ఆయిల్ హీట్గానే ఉంటుంది కదా, ఇంకా మాడిపోతుంది. కమ్మటి వాసన వస్తుంది పోపు అయితే మాత్రం. ఇంక చల్లారాలి. ఇంకొక జబ్బ తీసుకోవాలి. జబ్బ తీసుకొని ఆ జబ్బలో మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టినాం కదా జీలకర్ర, మెంతుల పొడి, ఆవ పొడి, అది మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఇక్కడ ఏం జరిగిందంటే కెమెరా ఆన్లోనే ఉంది అనుకున్నాను. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను ఉప్పు కారం వేసిన క్లిప్ మిస్ అయిపోయింది అనేసి. అరే ఇంత వీడియో మొత్తం కష్టపడి తీస్తే లాస్ట్కి ఉప్పు కారం మిస్ అవ్వడింది అని అనుకున్నాను. నాకే మస్తు బాధ అనిపించింది అనమాట. ఉప్పు కారం కలిపేది 2 క్లిప్పులు అయితే మిస్ అయిపోయినాయి. కెమెరా ఎందుకు ఆన్ కాలేదో ఏమో, ఆన్లోనే పెట్టినట్టు అనిపించింది, హడావిడిలా మర్చిపోయినట్టున. లాస్ట్కి అయితే నేను కొలతల గిన్నె అయితే చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే ఉప్పు కారం కూడా కలిపేశాను. ఇప్పుడైతే మనం ఇందాక పోపు చేసుకున్నాం కదా, ఆ పోపు కడాయిలో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రుబ్బుకున్నాం కదా, ఆ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసేయాలి. గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ మాత్రం. ఆయిల్ గోరువెచ్చగా ఉండి దాంట్లో అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేయాలి. ఆ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆయిల్లో మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా నేను వాయిస్ కూడా ఇస్తా అనుకోలేదు, డైరెక్టే మాట్లాడిన. వీడియో తీసినంతసేపు డైరెక్టే మాట్లాడిన, ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ కూడా లేదు. అందులో ఛార్జింగ్ అయిపోయింది అట్టని ఫస్ట్ టైం మైక్ పెట్టుకొని మాట్లాడిన, అంతా ఎట్లనో అయిపోయింది. అసలుకి ఆ మైక్ పెట్టుకొని ఎందుకు మాట్లాడినేమో అర్థమే కాలేదనమాట. మనకి తెలియని పనులని ప్రయోగం చేయొద్దు అసలుకి మొత్తంకి మాట్లాడిన వీడియో మొత్తం ఎడిటింగ్ చేసేటప్పుడు అసలుకి వాయిసే లేదనమాట. అలా ఛార్జింగ్ అయిపోయినట్టుంది, నాకు తెలియలేదు. నేను అట్లనే మాట్లాడుకుంటూ పోయినా. ఇంకా మొత్తంకి మిక్స్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న అల్లం వెల్లిపాయలు అయితే ఒక 10-15 అల్లం వెల్లిపాయలు అయితే వేసేసేయాలి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని అయితే మనం ఉసిరికాయలు పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం అయితే కలుపుకున్నాం కదా, ఆ ఉసిరికాయల మీద అయితే వేసేసేయాలన్నమాట. చల్లగా అయినాక వేయాలి. షాప్లలో అయితేనేమో వాళ్ళు పచ్చి నూనె పోస్తారంట, కానీ మేమైతే ఇట్లనే చేస్తాము. పచ్చి నూనె అయితే పోయము, ఇట్లా వేడి చేసి చల్లగా అయిన తర్వాత పోస్తామన్నమాట. మనం షాప్లో కొనుక్కొచ్చుకున్నది అయితే పచ్చి నూనె పోస్తారనైతే విన్నాను నేనైతే. ఇంకా చూసిండ్రు కదా, వేలు పెట్టిన కాలట్లేదు అనమాట. చల్లగా అయిపోయింది ఆయిల్, ఇట్లా చూసుకోవాలి వేలు పెట్టి. చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఉసిరికాయల మీద అయితే వేసేసేయాలి నూనెనైతే. ఆయిల్ అయితే ఇంకా ఉసిరికాయల మీద అయితే వేసేస్తున్నాను. ఇంకా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆ అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారం మంచిగా కరిగేలా మంచిగా కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోయినాయి ఆయిల్, ఉప్పు, కారం, నేను తీసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అసలుకి పచ్చడి పెడుతుంటేనైతే ఇల్లు అయితే గుమ్మగుమ్మలాడిపోయింది. నాకైతే ఆ స్మెల్కే ఆకలి అవుతా ఉంది కడుపులా. కానీ మస్తు టైం పట్టింది, ఉసిరికాయలు వేగనిక మాత్రం చాలా టైం పట్టింది. చూసిరు కదా, కలుపుకోవాలి. ఇంకా గంట పక్కన పడేసి చేతితో కలిపితేనే మనకి మంచిగా ఉప్పు, కారం అనేటివి మంచిగా కరుగుతాయి అనమాట. నాకు అట్లనే అలవాటు అయిపోయింది. ఇంకా చేతితో కలిపితేనే తృప్తి. ఇంకా ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెతో ఒక గిన్నె పోసాను. హాఫ్ గిన్నె ఉప్పు వేసిన, ఒక గిన్నె మొత్తం కారం వేసిన. కొంచెం తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ హాఫ్ గిన్నె కారం వేస్తున్నాను. మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్న గిన్నెతోని 1.5 గిన్నె కారం వేసాను, హాఫ్ గిన్నె ఉప్పు వేసాను. కరెక్ట్గా సరిపోయినాయి. నయమికి ఇది అయితే ఇంకా యాడ్ అయింది క్లిప్పు. ఇది కూడా మిస్ అయిపోతే కష్టమే వచ్చు, ఇంకా ఉప్పు కారం తెలియకపోతుండే. చూపించాను కదా, ఆ గిన్నెతోనైతే వేసాను అనమాట ఉప్పు కారం అయితే. నేనైతే ఇంకా చెంచా పక్కన పడేసి చేతితోనైతే కలుపుతున్నాను. నాకు పచ్చడి పెడితే ఇలా హ్యాండ్తో కలుపుతూనే తృప్తి అనిపిస్తుంది అనమాట. పచ్చడి పెట్టిన ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. ఇంకా ఉప్పు కారం ఇట్లా మంచిగా కరుగుతాయి అనమాట. ఇంకా ఇట్లా అయితే కలుపుతున్నాను. పచ్చడి మొత్తం అయితే ఇట్లా కలిపేసాను. ఇంకా మొత్తంకైతే ఇంకా నేనైతే జబ్బలోనే ఉంచుతాను, 1 డే మొత్తం ఆ జబ్బలోనే ఉంచుతాను. ఎందుకంటే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూస్తాను. నెక్స్ట్ డే వరకు తెలుస్తుంది కదా, ఎమ్మటే కరెక్ట్గా తెలియదు. ఉప్పు తెలియదు, కారం తెలుస్తుంది కానీ ఉప్పు తెలియదు, కరగాలి కదా. ఇంకా నెక్స్ట్ డే డబ్బాలకి తీస్తాను. 1 డే అయితే జబ్బలోనే ఉంచుతాను అనమాట. ఇంక ఇది పక్కన పెట్టేసి ఇంకా కిచెన్లోకి ఊరికైతే నేనైతే అన్నం పెట్టుకొచ్చుకున్నాను.
అన్నం వేసుకొని చేతుకున్న కారం ఇంకా అన్నంలో కలుపుకొని అయితే తింటున్నాను అనమాట. నాకు ఇష్టం అట్లా. మళ్ళీ హ్యాండ్ కడిగిన అనుకో టేస్ట్ పోయినట్టు అనిపిస్తుంది. అందుకే చేతి కూడా కడగలేదు. ఇంకా కిచెన్లోకి వెళ్ళి అన్నం అయితే పెట్టుకొచ్చుకొని ఇంకొంచెం ఉసిరికాయ పచ్చడి వేసుకొని అయితే నేనైతే ఇంకా ఇక్కడైతే అన్నం అయితే తింటున్నాను. చూసిండ్రు కదా, నాకు నేనే మాట్లాడుకుంటున్నాను. అసలుకి రికార్డ్ కాలేదని నాకు తెలియదు అనమాట. చూసిండ్రు కదా వీడియోలో కూడా. నేను తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తున్నాను, అయ్యో అసలుకి వాయిస్ రావట్లేదు ఏంది అని అనుకున్నా. మైక్ మాత్రం మంచిగా పెట్టినా, చూసారు కదా చీరకి మంచిగా మైక్ పెట్టిన వాయిస్ మాత్రం రికార్డ్ కాలేదు. ఈ తెలియని మైక్లను అస్సలకి పెట్టుకోవద్దు. ఒక మంచి మైక్ కొనుక్కోవాలి. మైక్ ఈరోజు మస్తు మోసం చేసింది, ఫోన్ కూడా మోసం చేసింది నాకైతే ఈరోజు వీడియోలో. క్లిప్పులు మిస్ అయిపోయినాయి, వాయిస్ మిస్ అయిపోయింది. నేను మళ్ళీ వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే మంచిగా ఎర్రగా కలుపుకొని పచ్చడి వేసుకొని అయితే తింటున్నాను. అదే చెప్తున్నాను అక్కడ కూడా, కానీ వాయిస్ అయితే వినిపించలేదు అనమాట. వీడియోలో కూడా అదే చెప్తున్నాను. నాకు ఇట్లా మంచిగా ఎర్రగా కలుపుకొని పచ్చడి తినడం అంటే మస్తు ఇష్టము. కానీ పచ్చడి మాత్రం చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా కుదిరినాయి అన్నీ. ఉప్పు, కారం, ఆయిల్, జీలకర్ర పొడి, ఇంకా అన్నీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇట్లా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఏవి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు అనమాట. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. పచ్చడి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఏ సీజన్లో దొరికే పచ్చడి ఆ సీజన్లో తినాలి, మంచిగా ఉంటాయి. ఏ సీజన్లో దొరికేటివి ఆ సీజన్లో తింటేనే బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ పచ్చడి తింటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. మా ఇంట్లో కూడా ఉంది, కానీ అప్పుడు తినేంత టేస్ట్ అయితే ఇప్పుడు ఉండదు కదా. అందుకే ఏ సీజన్లో దొరికే పచ్చడి ఆ సీజన్లో తినాలన్నమాట. నేను ఉసిరికాయ పచ్చడి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నం అయితే పుర్సత్తుగా కూర్చొని తింటున్నాను, ముచ్చట్లు పెట్టుకుంటా. రికార్డ్ అయితే లేదు, నాకు తెలియదు కదా వాయిస్. ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అదే నవ్వు వస్తుంది. రికార్డ్ కానీ నాకు తెలియదు, కొంచెమన్నా అబ్జర్వ్ చేసుకోకుండా ఇట్లా మాట్లాడుకుంటూ కూర్చునేది నేను అనేసి అయితే నాకు అదే నవ్వు వస్తుంది అనమాట వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.